ట్విస్టులు చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి అరే రే ఇదేం సినిమా ఎందుకు వచ్చాం అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇంటర్వెల్ వరకు అసలు కంప్లీట్గా ఏం లేదు, కంప్లీట్గా జీరో అసలు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కూడా పోస్ట్ ఇంటర్వెల్ కొంచెం 5 minutes లాగ్ ఉన్నా సరే తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ వల్ల మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మూవీ మొత్తం. అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ వచ్చే ట్విస్టులు కూడా కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించాయి. అంటే ఒక ట్విస్ట్ పక్కన పెడితే అది కాకుండా మిగతా వచ్చాయని కూడా కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించాయి. అండ్ కంప్లీట్గా గౌతమ్ అలా ఏం లేదన్న, జస్ట్ ఒక పాయింట్ తీసుకున్నారు అంతే. ఏదైతే తను బీటెక్ చదివి ఒక మెకానిక్గా చేస్తారో అలా ఉంది తప్ప అంతకు మించి ఇంకేం లేదన్న. సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి హిట్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి. ఫస్ట్ హాఫ్ భరిస్తేనే సెకండ్ హాఫ్ హిట్ అనుకోవచ్చు. కానీ అసలు ఒక పాయింట్లో అయితే ఎందుకు వచ్చామన్న ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు అన్న, కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా అసలు ఓవర్. మీనాక్షి చౌదరి తన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుంది. అండ్ తన ఎమోషనల్ సీన్స్ అనేది సరే చాలా బాగున్నాయి. శ్రద్ధా శ్రీనాథ్ది ఫస్ట్ హాఫ్ అసలు తనది ఏముండదు, కంప్లీట్గా ఏముండదు. మొత్తం సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏముండదు. సెకండ్ హాఫ్ మొత్తం తన మీద ఉంటుంది, తన మెయిన్లీ ఇలా తన ఉంటుంది. తను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ తగ్గట్టు అయితే సినిమా లేదు. సినిమా బాగుంది, కంటెంట్ ఉంది. కాకపోతే తను చెప్పిన మాటలకు అయితే అంత కంటెంట్ అయితే లేదు. సినిమా ప్లస్ పాయింట్స్ అంటే స్టోరీ అన్న చెప్తున్నాయి కదా, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక హైలైట్ పాయింట్స్ అయితే మనకు కానొస్తాయి. స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ట్విస్ట్లు మామూలుగా అంటే మామూలుగా ఉండవు. అదే ప్లస్ పాయింట్. మీనాక్షి చౌదరి కూడా చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే స్టోరీలో ఒక కుటుంబ బాధ్యతను పోషించే స్థాయిలో ఆమె ఆ క్యారెక్టర్ ఉంది. ఆమె అట్లా పర్ఫార్మెన్స్ చేసింది. సో టైటిల్ చూస్తే అది మాస్గా ఉంది కదా, సినిమా కూడా మాస్ ఉంటాను. విశ్వకర్ణ అంటేనే మాసు, విశ్వకర్ణ అంటేనే మాసే కదా. ఆయన క్లాస్ కాదే కదా, అందుకే కదా ఎక్కువ మంది జనాలు కనెక్ట్ అయ్యేది. మాస్కే కనెక్ట్ అవుతాం కానా, ఎవరైనా క్లాస్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా జనాలు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, హీరోయిన్స్ సో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది? అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువనేమో శ్రద్ధగా ఉంది, అంటే ఆమెకే ఎక్కువ స్కోప్ ఉంది. కానీ యాక్టింగ్ లో మాత్రం ఇద్దరు చాలా బాగా చేశారు. సో ఈ విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ గా నచ్చుద్దా, అందరికీ నచ్చుద్దా సినిమా? అందరికి నచ్చుతా అన్న. మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే నచ్చుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ అని ఆశ అవసరం ఎప్పుడు ఉంటాయన్న. మిడిల్ క్లాస్ ఉండేది ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకు ఆశ రేగుతుంది. ఆ ఆశ కోసమే ఆయన ఏదాం అనుకుంటాడు. ఆ చేద్దామనే ట్రావెల్లా ఒకడాన్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వీడు ఆశపడుతున్న అవసరాలు ఉన్నాయని. కానీ అట్లా ట్రాప్ చేస్తుండే మిడిల్ క్లాస్ వానికి అర్థమైంది అనుకో, వాడు ట్రాప్ చేసి ఎట్లుంటా అనేది మెకానిక్ రాకే సినిమా. డైరెక్షన్ అయితే మస్తు ఉందన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్లా డైరెక్టర్కి విశ్వక్సేనే చెప్పిండు, టీషర్ట్ వేసుకొచ్చినావు లేదంటే కాలర్ ఎరేస్తూనే అని పక్కా చెప్తున్నాయి కదా. డైరెక్టర్ ఈ సినిమాతో కాలర్ ఎరేసుకోవచ్చు. 4.5 అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.